రాజు చేసిన పని అనే చందమామ కథ చెప్పుకుందాం. విక్రమాదిత్యుడు గొప్ప పండితుడు, పండిత పోషకుడు, దానకర్ణుడు అని పేరు పొందాడు. ఈ ఖ్యాతి దేశ దేశాలకు వెల్లడయింది. ఎక్కడో దూరాన ఉండే మాతృగుప్తుడనే పండితుడు ఈ సంగతి విని రాజనగరు అయిన ఉజ్జయినికి వచ్చాడు. ఒకనాడు రాజసభకు మాతృగుప్తుడు విచ్చేశాడు. పండితుడన్న వాడెవడు ప్రభు ఎదుట చేతులు జోడించనవసరం లేదని స్వయంగా మహారాజే ఆ పండితుల యోగ్యతను గ్రహించి తగిన సత్కారం చేసి పంపుతాడని మాతృగుప్తుడికి తెలుసు. ఈ కీలక మెరిగిన మాతృగుప్తుడు పోయి రాజును ఏమీ అర్థించలేదు. సభలో ఆసీనులై ఉన్న తక్కిన పండితులతో పాటైనా ఆయన కూర్చోలేదు. రాజు తనను ఎలా పరీక్షించి తన శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటాడా అనేదే గుప్తునికి పట్టుకున్న ఆలోచన. ప్రభువు సభకు వచ్చాడు. మాతృగుప్తుని చూశాడు. చూడగానే ఇతడు కేవలము కవి మాత్రమే కాడు, గుణవంతుడు కూడా అని తోస్తుంది. ఇతనిలో మెచ్చదగిన గాంభీర్యం స్పష్టంగా ద్యోతకమవుతున్నది అనుకున్నాడు తనలో. అనుకుని పండితుని పరీక్షకు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతనికి ఆశ్రయం ఒక్కటే కల్పించాడు, కానీ సత్కారమేమీ చెయ్యలేదు. మాతృగుప్తుడు రాజభవనంలో ఉంటూ ప్రభువును ఎలా మెప్పించగలనా అనే సమస్యను గురించే తీవ్రంగా యోచించసాగాడు. అతని వాలకం చూసి వీడెవడో పిచ్చి బ్రాహ్మడు అని అనుకోసాగారు భవనంలో అందరూను. విదూషకులు సభలో అతనిని పట్టుకొని పరిహాసం చేసేవారు. ద్వారపాలకులు ఈసడించుకునేవాళ్ళు. అయినా ఇవేవి లక్ష్యం చేయలేదు, పట్టించుకోనూ లేదు మాతృగుప్తుడు. నిజానికి అతని యోచనేమిటో ధోరణి ఏమిటో తప్ప కన్నెత్తి చూసేవాడే కాదు, ఎవరితోనూ ప్రసంగించేవాడు కాదు. తన పాండిత్యం రాజుకు ఎలా వెల్లడించడమా అనే తాపత్రయంతో 1 ఏడాది పాటు గడిచిపోయింది. ఒక రోజున విక్రమాదిత్యుడు బయలుదేరి అలా వెళుతూ ఉండగా మాతృగుప్తుడు తారసపడ్డాడు. అతను బాగా చిక్కిపోయి ఉన్నాడు. శరీరమంతా మలినంగా ఉంది. కట్టుబట్టలు మాసిపోయి ఉన్నాయి. పరదేశీ అయిన ఈ పండితుడు ఇక్కడ ఒక్కడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా పాపం 1 నిండు సంవత్సరం పాటు అతనిని కష్టపెట్టాను. ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చేయడం భావ్యం కాదు అని తనలో అనుకున్నాడు మహారాజు. అయితే ఇటువంటి గుణశీలుణ్ణి, ప్రజ్ఞావంతుణ్ణి ఏ విధంగా సత్కరించాలో ఆయనకు పాలుపోయింది కాదు. అది శీతాకాలం, దారుణమైన చలి. ఒకనాటి అర్ధరాత్రి వేళ మహారాజుకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. గదిలో దీపాలు వెలుగుతున్నాయి. వెచ్చదనం కలిగించడానికి నిప్పులతో కుంపట్లు కూడా గదిలో పెట్టినట్టు కనిపిస్తూనే ఉంది. గది లోపలికి వీస్తున్న చలిగాలికి దీపాలు రెపరెపమని కొట్టుకుంటున్నాయి. ఎవడురా అక్కడ అని కేక వేశాడు ప్రభువు. బదులు లేదు. పహారా వాళ్ళంతా మంచి నిద్రలో ఉన్నారు. అప్పుడు మహారాజా, నేనున్నాను, మాతృగుప్తుణ్ణి అని కంఠస్వరం వినిపించింది. రాజు రమ్మన్నాడు. గుప్తుడు వెళ్తూనే ఆరిపోబోతున్న దీపాలు పెద్దవిగా చేసి సెలవు అన్నాడు. గుప్తుడు చలిలో గజగజ వణికిపోతున్నాడు. దానికి తోడు మహారాజు ఈ సమయంలో ఎందుకు పిలిచాడో అని మరింతగా కంపించిపోతున్నాడు. రాత్రి ఇంకా ఎంత పొద్దున్నది అని అడిగాడు రాజు. జామున్నర మాత్రమే ఉన్నది అని బదులు చెప్పాడు గుప్తుడు. ప్రొద్దు సరిగ్గా తెలుసుకోగలిగావే, రాత్రిళ్ళు అసలు నిద్ర పట్టడమే లేదా అని మళ్ళీ ప్రశ్నించాడు మహారాజు. ఇందుకు సమాధానంగా మాతృగుప్తుడు అప్పటికప్పుడు ఒక చక్కటి శ్లోకమల్లి రాజుకు వినికిడి చేశాడు. ఆ శ్లోకానికి భావం ఏమిటంటే, మహారాజా, విచార సాగరంలో మునిగి ఉన్నాను. చలిగాలి గజగజ వణికిస్తుంది. కప్పుకునేందుకు బట్టలేక అగ్నిని ప్రజ్వలించి కూర్చున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ అది ఆరిపోతున్నది. ఊదలేక పెదిమలు ఎండిపోతున్నాయి. ఆకలి దప్పి వల్ల గొంతు ఎండిపోయి దవడలు లోపలికి పీక్కొనిపోయాయి. నాపై అభిమానం కొద్దీ నిద్రాదేవి నన్ను విడిచిపోయిందే కానీ నిషాదేవి మాత్రం అలానే నిశ్చలంగా ఉంది. ఇది విని ప్రభువు గుప్తుని పాండిత్యాన్ని ఎంతగా మెచ్చుకున్నాడో చెప్పనలవి కాదు. తన ఊరు వెళ్ళిపోవడానికి గుప్తునికి అనుమతి ఇచ్చాడు రాజు. అయితే వెళ్ళబోయే ముందు ఒకసారి తనను దర్బారులో కలుసుకోమని ఉత్తర్వు చేశాడు.
మాతృగుప్తుడు రాజుతో మాట్లాడి వచ్చినందుకు తన దురదృష్టాన్ని నిందించుకోసాగాడు. నా నిస్సహాయ స్థితిని తెలుసుకొని కూడా తొలగించేందుకు ప్రభువు ఏమి చేసినట్టు లేదు. ఇంకా ఏం చేస్తాడో అని ఆశ పెట్టుకోవడం వృధా. ఇక్కడికి 1 సంవత్సరమైంది. ధైర్యం చిక్కబట్టుకోవడం జరిగింది. ఆశలన్నీ ఉడిగినాయి అనుకొని ఆ మరునాడు ఉదయమే విక్రమాదిత్యుని ఆశ్రయం వదిలిపోవాలని గుప్తుడు నిర్ణయించుకున్నాడు. మరునాడు ఉదయాన నిరాశతో కృంగిపోయిన ఆ పండితుడు ఉదాసీనంగా వచ్చి ప్రభువుకు నమస్కరించాడు. ప్రభువు అతని నమస్కారం అందుకొని ఆజ్ఞాపత్రాలు లిఖించే ఉద్యోగికి సంజ్ఞ చేశాడు. ఆ అధికారి మూసిన ఒక పత్రాన్ని పట్టుకువచ్చి మాతృగుప్తునికి సమర్పించాడు. కవీశ్వర, శ్రమ అనుకొనక మీరీ ఆజ్ఞాపత్రాన్ని తీసుకువెళ్ళి కాశ్మీర దేశపు ప్రధానమంత్రి చేతికి ఇవ్వాలి. ఇది చాలా రహస్యమైన పత్రం. ఎవరి చేతిలోనూ పడకుండా కాపాడుకుంటూ పోయి దీనిని ముఖ్యమంత్రికి అందజేయాలి. జాగ్రత్త సుమండి, ఇది మహారాజు వారి ఆజ్ఞ అని చెప్పి పత్రం చేతికిచ్చాడు. గుప్తుడు సెలవు తీసుకుని పత్రం చేత పట్టుకొని బయలుదేరాడు. ఇప్పుడు ఆయనకు మనస్సులో బాధ మరీ ఎక్కువైంది. రాజును ఆశ్రయించినందుకు ఫలితంగా ఎటువంటి ప్రోత్సాహము లేకపోగా తనను ఉత్తరాలు చేరవేసే సేవకునిగా వినియోగించడం ఆయనకు తీరని మనస్తాపాన్ని కలిగించింది. పైగా దారిబెత్తము కూడా ఏమీ ఇవ్వకపాయే. ఇటువంటి పరాభవం జరిగినందుకు మాతృగుప్తుడు రాజును, రాజోద్యోగులను నిందింపసాగాడు. ఎలా అయితేనేం అష్ట కష్టాలు పడి మాతృగుప్తుడు కాశ్మీర రాజ్యపు సరిహద్దులలో కాంబూర్ అనే గ్రామం చేరుకున్నాడు. ఊరి వెలుపల ఒక డేరా కంటపడింది. అక్కడ కాశ్మీర రాజ్య మంత్రులందరూ విడిది చేసి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. పండితుడు బట్టలు మార్చుకొని కాస్త శుభ్రంగా కనబడడానికి తగిన పాట్లు పడి ఆజ్ఞాపత్రం చేత పట్టుకొని కాశ్మీర మంత్రులకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. విక్రమాదిత్యుల వారి వద్ద నుంచి దూత వచ్చినట్టు తెలియగానే ద్వారపాలకులు వెంటనే పోయి మంత్రులకు మనవి చేశాడు. నలువైపుల నుంచి మంత్రి సామంతులందరూ మాతృగుప్తునికి ఎదురు వచ్చారు. బహువిధాల స్తుతించి సమస్తమైన గౌరవ మర్యాదలతో ఉచితాసనం పైన ఆయనను అధిష్ఠింపజేశారు. ఈ ఆదరము అభిమానము ఏమిటో గుప్తునికి అర్థం కాలేదు. దరిద్రుడైన కవి సిగ్గుతో కృంగిపోసాగాడు. అప్పుడు మాతృగుప్తునికి అతి వైభవంగా అభిషేకం చేయించారు. సుగంధ ద్రవ్యాలు పూశారు. నవరత్న ఖచ్చితమైన అలంకారాలతో సింహాసనంపైన కూర్చోబెట్టి గొప్ప శోభతో పట్టం కట్టారు. పట్టాభిషేక సమయాన ముఖ్యమంత్రి పండితుణ్ణి ఉద్దేశించి సభలో ఇలా చెప్పాడు. ప్రభు, మా కాశ్మీర రాజ్యానికి తగిన ప్రభువు కావాలని మేము మహారాజులం గారిని కోరి ఉన్నాము. వారు తమరిని మాకు ఏలికగా నియోగించారు. ఇక నుండి తామే మాకు అధిపతులు. మాతృగుప్తుడికి ఇదంతా కలగన్నట్టు అనిపించింది. విక్రమాదిత్యునికి గల సాటిలేని ప్రజ్ఞ, ఔదార్యము గుర్తుకు తెచ్చుకొని ఆయన తన్మయుడయ్యాడు. ప్రభువు పట్ల తనకు గల కృతజ్ఞత వెలిబుచ్చుతూ ఒక చక్కటి శ్లోకం రచించి పంపాడు. గుప్తుడు రాజైనప్పటి నుంచి జనసమ్మతంగా పరిపాలించాడు. అంతేకాదు కవులను, పండితులను సత్కరించడంలో గుప్తదానాలనే చేసి విక్రమాదిత్యుని అనుకరించసాగాడు. కథ సమాప్తం. శుభం.